హాయ్ అండి. ఈరోజు నేనైతే దోస గింజలతో టమాటా పచ్చడి చేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో దోస గింజలు వేసుకొని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని కొద్దిగా ఆయిల్, కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి టమాటా ముక్కలు, కొంచెం ఆయిల్, కొద్దిగా చింతపండు రెబ్బలు వేసి బాగా ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న దోస గింజలు వేసి అవి మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్లోనికి ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు, మనం ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని అవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసి పోపు గింజలు వేసుకొని వాటితో పాటు 2 ఎండుమిరపకాయలు వేసి అందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. పోపంతా రెడీ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా పచ్చడిలోకి ఆ పోపుని వేసుకోవాలి. సో వేడిగా టమాటో చట్నీ రెడీ అవుతుందండి. ఈ టమాటో చట్నీ అన్నంలోకి కానీ ఇడ్లీ దోశలోకి కానీ టేస్టీగా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సుషి మహా వ్లాగ్స్.